హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను బుట్ట హ్యాండ్స్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలైతే నా స్టైల్లో అయితే మీకు చూపిస్తానండి. నా మెథడ్ ఎలా ఫాలో అవ్వాలి. నేను ఈ హ్యాండ్స్కి అయితే నేను ఎటువంటి కటింగ్ నేనైతే యూజ్ చేయలేదు. డైరెక్ట్ క్లాత్ తోటే మీకు చూపిస్తున్నాను. ఎటువంటి కటింగ్ అయితే చేయలేదండి. డైరెక్ట్ క్లాత్ అనేది యూజ్ చేసి చూపిస్తున్నాను మీకు. కొత్తగా నేర్చుకునే వరకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఈ వీడియో అనేది చాలా ఈజీ మెథడ్ అండి. మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు కూడా అంటే ఇంత ఈజీ మెథడ్లో కూడా ఇలాంటి మోడల్ హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఫస్ట్ నేను శారీలో అంటే నాకు బ్లౌజ్ పీస్లోనే నేను ఇక్కడ క్లాత్ వాళ్ళు చిన్నగా ఉన్నారండి. సో నాకు క్లాత్ అనేది ఎక్కువ మిగిలింది. నేను దాంతోనే స్టిచ్చింగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే క్లాత్ ఎక్కువ వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు మనం దాన్నే యూజ్ చేసుకోవచ్చు కదా. సో నేను దాన్ని అయితే స్టిచ్చింగ్ చేసేసి వన్ సైడ్ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. ఈ ఫ్రిల్స్ కూడా నేను మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి. ఇది పిన్స్ పెట్టేది, అంటే ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. తర్వాత మనం కుట్లు అంటే మిషన్ మీద ఏదైనా కుట్టు సరిగ్గా రాకుండా కూడా దాంతో మనం విప్పేసుకోవచ్చు అండి చాలా ఈజీగా. తర్వాత అది మనం కుట్టు కూడా వాళ్ళు మిడిల్లో వేయమని చెప్పారంటే కొంచెం కింద క్లాత్ వేయకోకుండా మిడిల్లో వేయండి ఒక పట్టీలాగా అని చెప్పారు. నేను అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకే లెవెల్లోనే పెట్టుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుందండి. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ పెట్టుకుంటే నీట్గా ఉండదు. సో ఇది యూజ్ చేస్తే కొంచెం లెవెల్గా వస్తాయి ఫ్రిల్స్ అనేది. కొత్తగా నేర్చుకునే వారికైతే చాలా ఈజీ అండి ఇలా పెట్టుకోవడం. కొంచెం కొత్తగా నేర్చుకునే వారికి ఎట్లా అంటే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అట్లా పెడతారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకోకుండా మనం ఒకే లెవెల్లోనే పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే మనం చేతితో కూడా పెట్టుకోవచ్చు. నేను చేతితో కూడా పెట్టుకుంటాను, కానీ ఇక్కడ వీడియో కోసం అయితే ఇక్కడ మీకు చూపించడం కోసం అయితే ఇక్కడ ఫ్రిల్స్ అయితే దీంతో పెడుతున్నాను. ఎందుకంటే నీట్గా వస్తాయి, మనం చేతితో పెట్టుకున్నా కూడా వస్తాయి. కానీ ఇలాంటివి ఇంకా ఎవరైనా ఐడియా లేకుండా వాళ్ళు కూడా తెచ్చుకుంటారని దాంతో చూపిస్తున్నాను. దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇంకా రెండు హ్యాండ్ కూడా మనం ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నేను దీనికోసం అయితే మనకి మధ్యలో పట్టి పెట్టమని చెప్పారన్నారు కదా, దానికోసం అయితే ఇక్కడ శారీలో ఒక కొంచెం క్లాత్ని తీసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ అయితే పెడుతున్నాను పట్టి, ఎందుకంటే కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుంది. సో దానికోసం అయితే నేను కొంచెం చిన్నగానే పెడుతున్నాను. మీరు కూడా మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అండి. కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా కావాలన్నా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దీన్ని రెండో హ్యాండ్ని కూడా సేమ్ ఇదే విధంగానే నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఒక పక్కన మనం అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత నేను హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ కుట్టేటప్పుడు మీకు హ్యాండ్కి షేప్ అనేది ఇస్తాను, అంతవరకు షేప్ అయితే ఇవ్వనండి. ఇక్కడైతే ఫస్ట్ ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇందాక చూపించా కదా మీకు మిడిల్లో పెట్టమని, కొంచెం అంటే పావించి అలా ఉంచేసి ఇటుపక్క వేసుకోవాలి ఫ్రిల్స్ అనేది. అప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. అన్నీ కూడా ఒకే లెవెల్లోనే పెట్టుకోవాలి. తర్వాత ఇంకా ఈ వీడియో యూజ్ మీకు అవుతుంది అనుకుంటే ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వారు ఉన్నా కూడా వారికి సెండ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చి చూస్తున్నారో వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మనకి బూస్టింగ్ లాంటిది ఏంటో మనకి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలి, కంటెంట్ ఇవ్వాలి అనేది థాట్ అనేది వస్తుందండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల కూడా మనకి బూస్టింగ్ లాంటిదే, ఇంకా కొంతమందికి మన వీడియో అయితే రెఫర్ అవుతుంది. సో దానివల్ల మనకి కొంచెమన్నా వ్యూస్ పెరుగుతాయి, అంటే తర్వాత ఇంకా కొంతమంది కన్నా యూజ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత నేను ఇందాక చూపించా కదా మీకు పట్టీని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది, అదైతే నేను ఇందాక కుట్టు వేసా కదండి, సేమ్ దాని మీదనే ఒక కుట్టు అయితే వేస్తున్నాను. ఆ కుట్టు కనిపించకుండా ఇంకొక కుట్టు దీని మీద కుట్టు వేసుకుంటే మనకి అలానే ఉంటుందండి. పట్టీలాగా చిన్నగా మోడల్గా కొంచెం కొత్తగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సేమ్ దాన్నే ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను.
ఇంట్లో ఉండి ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల మనకి కొంచెమన్నా యూజ్ అవుతుంది. అంటే ఖర్చు పెట్టుకోకుండా బయట మనమే సెల్ఫ్గా అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఆపోజిట్లో అయితే పెడుతున్నాను ఫ్రిల్స్. సేమ్ డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్లో పెట్టడం వల్ల పఫ్ అనేది కొంచెం బాగా లేస్తుంది. దానికోసం అయితే నేను ఆపోజిట్లోనే పెడుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న చిన్నవి పెట్టుకోవడం వల్ల మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రాక్టీస్ అవ్వడం వల్ల మనకి అలవాటు అవుతుంది. అంటే మిషన్ని మనం రెగ్యులర్గా మనం కుట్టుకోవడం వల్ల మనము ఇంకా కొత్తవి నేర్చుకోవడం వల్ల మనకి హోప్ వస్తుంది, మనం కుట్టుకోగలము మనవి అనేది. సేమ్ కింది వరకు సేమ్ అలానే మొత్తం అంతా హ్యాండ్ అంతా అలానే కుట్టుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్కి అనేది షేప్ ఇచ్చాను, మీకు అది చూపించలేదు కానీ హ్యాండ్కి షేప్ అయితే ఇచ్చానండి. ఎందుకంటే ఒకే లెవెల్లో ఉంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. మనం హ్యాండ్ కర్వ్ అనేది ఇచ్చుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. మనం జస్ట్ హ్యాండ్ని ఒక పేపర్ మీద అయినా మనం కట్ చేసుకొని దీని మీద పెట్టుకొని అయినా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ప్రాక్టీస్ ఉంటే చేత్తో కూడా వేసుకోవచ్చు అండి. పేపర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత నేను చూసుకుంటున్నాను అంతా కరెక్ట్ సరిపోయిందా, ఏమన్నా కొట్టు అటు ఇటు వచ్చిందని. నాకైతే కరెక్ట్ వచ్చిందండి. వెనకాల కూడా నేను పొటిల్స్ అనేది పెట్టాను. బ్యాక్ హుక్స్లు అండి ఇవి. బ్యాక్ హుక్స్లకి నేను పొటిల్స్ పెట్టాను. ఆ పొటిల్స్ కూడా ఇన్విజిబుల్, అంటే మనకి ఎటువంటి క్లాత్ అనేది కనిపించదు, అంత లోపలే ఉంటుంది. చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా. తర్వాత ఇక్కడ నేను సైడ్ జాయింట్లు అయితే చేస్తున్నాను. సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కూడా మనం ఆర్మ్ హోల్ మొత్తం కింద అదే హ్యాండ్ లూజు అంతా చూసుకొని మనం కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను హ్యాండ్స్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా పైన హ్యాండ్స్కి కింద ఒక రఫ్ ఇచ్చుకుంటాను చిన్నగా. తర్వాత కింద కూడా మనం నడుం లూజ్ అంటారు కదా, అక్కడ కూడా కొంచెం, అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా ఖర్చులు అన్నీ వేసుకుంటాం కాబట్టి మనం అక్కడ కొంచెం ఇంకా రఫ్ చేసుకోవాలి. అటుపక్క ఇటుపక్క బోత్ 4 సైడ్లు కూడా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం చూసుకోవాలి, అది బ్లౌజ్ ఇచ్చింటారు కదా మనకి, అది చూసుకోవాలి కరెక్ట్ సరిపోయిందా. ఏమన్నా ఎక్కువ ఉంటే మనం ఇక్కడే సరి చేసుకోవాలి, తక్కువ ఉన్నా కూడా అక్కడే సరి చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేను సైడ్ జాయింట్లు అయితే ఇస్తున్నాను. సైడ్ జాయింట్లు ఇక్కడ చెప్పా కదా మీకు, అటుపక్క ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఇటుపక్క చూసుకొని నేను రఫ్ అయితే ఇస్తున్నాను. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్ వస్తుంది ఫిట్టింగ్ అనేది, క్రాస్లు అనేది రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇక్కడ కింద కూడా నడుము దగ్గర కూడా అంతే. నేను కొంచెం 2 ఇంచెస్ అయితే పెట్టుకొని ఇక్కడ క్లాత్కి రఫ్ అయితే ఇచ్చాను. తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్లు కూడా చూడండి ఎంత చక్కగా వస్తాయి, అంటే నీట్గా వస్తుంది, స్ట్రైట్గా వస్తాయి సైడ్ జాయింట్లు కూడా. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. కొత్తగా నేర్చుకునే వారికైతే ఈ ట్రిక్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎప్పుడైనా కూడా మనం హ్యాండ్ లూజ్ని మెజర్మెంట్ తీసుకోవాలి. తర్వాత నడుము లూజ్ ఉంటుంది కదా, దాన్ని మెజర్మెంట్ తీసుకున్న తర్వాత 4 చోట్ల, అంటే ఒక హ్యాండ్కి తర్వాత ఇంకొక హ్యాండ్కి మరి కింద నడుము లూజ్ చూసుకొని రఫ్ ఇచ్చుకొని మరీ చూసుకోవాలి అంత సరిపోయిందా లేదా అనేది. చూసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు వేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఇది అండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.